Okay. Good morning, friends. I came at GHMC ground. Sir also say to some tips for students, tips for children. Sir, please explain to that morning hours what is the benefit for health. ఉదయం మనం లేవగానే తప్పకుండా వాకింగ్ చేసి పార్కులో కనుక వచ్చినట్టయితే సార్ 24 గంటలలో 20 గంటలు 15 గంటలు మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి సార్ ఈ వేసవి కాలంలో మొత్తం ఇంట్లో వేడి 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 ఎస్ సార్ శరీరం మనం ఉత్త కూర్చున్నా కూడా చెమట వస్తూనే ఉన్నది సార్ సార్ అదే మనం 6:30 7 o'clockకి పార్క్ కనుక వచ్చినట్టయితే సార్ పార్కులో ఉన్నటువంటి మన చెట్లు ఈ గాలి వాతావరణం స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ లభిస్తుంది. ఆక్సిజన్ తోని మనకు ఉన్నటువంటి రోగాలు చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి తప్పకుండా మనం వాకింగ్ అలవాటు చేసుకున్నట్టయితే సర్వ రోగాలు నివారణ చేసుకోవచ్చు. వాకింగ్ తోని చిన్న చిన్న ఎక్సర్సైజులు ఈ పార్క్లో మనకు చాలా మంది వస్తారు కాబట్టి ఒకరిని చూసి ఇంకొకరు చేసుకొని పిల్లల గురించి ఎంకరేజ్మెంట్ ఎలా తల్లిదండ్రులు తల్లిదండ్రులు వచ్చినట్టయితే పిల్లలు కూడా తప్పకుండా పార్క్ వస్తారు. పిల్లలను తీసుకొచ్చి పిల్లలను కూడా మన ఈ పార్కులో చాలా పెద్దగా ఉంది కాబట్టి రన్నింగ్ చేసి ఆ తర్వాత ఓపెన్ జిమ్ ఉంది, ఓపెన్ జిమ్ కూడా చేసుకున్నట్టయితే పిల్లలు కూడా మనకు దృఢంగా అయ్యేటువంటి అవకాశాలు మనకు ఉంటాయి. వాళ్ళు కనుక దృఢంగా ఉన్నట్టయితే రానున్న రోజులలో ఎలాంటి జబ్బులు రావు, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించవచ్చు, ఆస్వాదించవచ్చు. అదే మనమే లేవకుండా 8 గంటల దాకా 9 గంటల దాకా పడుకున్నట్టయితే పిల్లలు ఇంకో గంట ఎక్కువ పడుకుంటారు. దాంతో టిఫిన్ చేసేది లేట్ అవుతుంది, రోజంతా మనం ఇబ్బందితోనే ఉంటాం వినరా. కాబట్టి అలా కాకుండా వినరా దివ్యమూర్తి దివ్య సమయం అదే 4 గంటలు కాబట్టి 4 గంటలకు లేచి 4 గంటల నుంచి కాలకృత్యాలు తీసుకొని పార్క్ వచ్చి పార్క్లో మనం ఎక్సర్సైజ్ చేసుకొని పోయినట్టయితే ఎలాంటి జబ్బులు మన దగ్గరికి రావు. జబ్బులు మనం చూసేంత దూరం పరిగెత్తుతాయి. కాబట్టి తప్పకుండా పార్క్ వచ్చేందుకు ప్రయత్నం చేయాలని మీ అందరికీ మనవి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వండర్ఫుల్ వర్డ్స్ అందించారు. విన్నారుగా పేరెంట్స్, ప్లీజ్ మరి చిల్డ్రన్స్ని ఎంకరేజ్ చేయండి. చిల్డ్రన్స్తో సహా తమరు కూడా పార్క్ వచ్చి కొద్ది మంచి గాలిని ఆస్వాదించి స్ట్రెంత్గా మంచి హెల్త్ని ఆస్వాదించాలని, దాంట్లో కూడా మీరు ఏంటంటే ఒక డిసిప్లిన్, ఒక మార్నింగ్ లేసే ఒక క్రమశిక్షణంగా మనము 6 వరకు 6 to 8 లేదా 6 to 7 1 hour అయినా వాక్ చేయండి. అలానే పిల్లలకు కూడా అలాంటి డిసిప్లిన్ కూడా నేర్పించండి. ఏదో ఒక గేమ్లో అలా చేయండి, బాక్సింగ్ అయినా కరాటే అయినా ఏదైనా. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి హెల్తీగా వాళ్ళు మంచిగా తయారవుతారు, ఒక డిసిప్లిన్ భావాలతోటి ముందుకు వెళ్తారు. అదే కాకుండా ఇప్పుడున్న సమాజంలో ఏంటిదంటే ఆరోగ్యం చాలా విలువైనది. ఎందుకంటే ఆరోగ్యము మనం అన్ని మందుల మీదనే ఆధారపడి ఉంటే అది కాదు. మనం ఏంటిదంటే మన దేవుడు ఇప్పుడు మన మునులైనా ఋషులైనా వీళ్ళందరూ ఏంటంటే 4 గంటలకు లేదా 5 గంటలకు లేచేసి వాళ్ళు ఎప్పటి నుండో తపస్సు పైన లేకపోతే ఒక ఫిజికల్గా వాళ్ళు యోగా పైన ఆసీనులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు 100 ఏళ్ళు కూడా బ్రతికి వాళ్ళు ఒక మంచి భావాలను భారతదేశానికి అందించి ఉన్నారు. అందుకొరకే వాళ్ళు ఒక మంచి తత్వాలతోటి ముందుకు పోయారు. కాబట్టి మనము మన పెద్దవాళ్ళ మార్గంలో నడుద్దాము, మరి మంచి భావాలతో సమాజాన్ని నిర్మిద్దాము, భారతదేశానికి ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్దాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, హౌ ఇస్ ఇట్? హాయ్ అని చెప్పండి. గెట్ అప్ టు ఎవ్రీథింగ్. ఆల్ బాక్సెస్ సే టు యూ హాయ్. విజిటర్స్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్?